జమ్మూ కాశ్మీర్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తులు పొత్తులకు కసరత్తులు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి ఎన్సీతో ఇప్పటికే పొత్తు కుదుర్చుకుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు, పొత్తులు ఎత్తులతో ముదురుతున్న పొలిటికల్ హీట్. పొత్తుకు అంగీకరించిన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ ను కట్టడి చేయాలని కలలు కంటోన్న బీజేపీ. బీజేపీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు. జమ్మూ కాశ్మీర్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీలు ఎన్నికల పొత్తులపై కసరత్తు మొదలుపెట్టాయి. తాజాగా ఎన్నికల్లో పొత్తులకు సిద్ధమేనంటూ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. బీజేపీ వాగ్దానాలు బూటకమని రాహుల్ గాంధీ అన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత కాంగ్రెస్ నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావటం గమనార్హం. ఈ సమావేశం ద్వారా ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై స్థానిక కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయాలు సేకరించారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో యత్నిస్తామని హామీ ఇచ్చారు ఖర్గే. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీలో ఆందోళన నెలకొందని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతోందని తెలిపారు. కొన్ని బిల్లులు పాస్ చేయడంలో అప్రమత్తంగా ఉండటమో, వాటిని వాపస్ తీసుకోవటమో, జేపీసీకి పంపటమో చేస్తోందని తెలిపారు. రైతు చట్టాల వంటి బిల్లులను పాస్ చేసేందుకు బీజేపీ తమ మెజార్టీని వాడుకుందని తెలిపారు ఖర్గే. ఇక గత ఎన్నికల ముందు చేసిన ఒక్క హామీని కూడా బీజేపీ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సై అన్నారు. పొత్తు విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ప్రాథమిక అంగీకారం జరిగిందని వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్సీ నాయకులు సుదీర్ఘ చర్చలు జరిపారు. 2014 తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇదే తొలి అసెంబ్లీ ఎన్నికలు. 2014లో రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు ఓట్లు పోలయ్యాయి. అప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 28 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా బీజేపీ 25 స్థానాలు గెలుపొందింది. నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలు, కాంగ్రెస్ 12 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి అవసరమైన 44 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ సాధించలేకపోవటం గమనార్హం. ఎన్నికల ఫలితాల ప్రకటన తరువాత మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉన్న పార్టీలైన పీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తుంటే జమ్మూ డివిజన్లో బీజేపీ సీట్లను గణనీయంగా తగ్గించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. తద్వారా అసెంబ్లీలో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో బీజేపీ గ్రాఫ్ మరింత పడిపోయినట్టు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు స్థానిక నాయకులు బీజేపీని వీడినట్లు సమాచారం వెలువడుతోంది. జమ్మూ డివిజన్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అక్కడ బీజేపీ లక్ష్యం నెరవేరే విధంగా కనిపించడం లేదు. ఈ నెల 20 నుంచి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీగా ప్రకటించారు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇందులో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్ లో 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో కశ్మీర్ లోయలో కాంగ్రెస్ 12 సీట్లలో, జమ్మూలో ఎన్సీ 12 సీట్లలో నిలబడేందుకు పరస్పర అంగీకారానికొచ్చినట్టు తెలుస్తోంది.
మొత్తం మీద రాజకీయ సమీకరణాలు, పొత్తులు, ఎత్తులతో జమ్మూ కశ్మీర్లో రాజకీయ వేడి రాజుకుంది. సెప్టెంబర్ 18న జరగనున్న తొలిదశ ఓటింగ్కు రాజకీయ పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను రెడీ చేస్తున్నాయి.